ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశులు 2వ రాశి వృషభ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో అలాగే ఈ ఉగాది ఘడియ కూడా వారి జాతకంలో ఎలా ఉంది 2024వ సంవత్సరం ఉగాది యోగ బలం విశేషం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. దా బద్రీనాథ్ దంశ యోగం బలం వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం ధరించిన కారం శేగం శేగి తులారాశి యోగబలం సంసార యోగబలం కళ్యాణ యోగబలం సంతాన యోగబలం విద్య యోగబలం ధరించిన కార్యం నమ్మిన కోరిక చేసే పనిది ఇల్లు జాగా భూమిది. చూడు వృషభ రాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిండండి. సబ్కా మాలిక్ ఏకై అన్నట్లు షిరిడి సాయిబాబా వచ్చిండు. అలాగే వారి జాతకంలో బెజవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదే ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు చాలా వరకు బెజవాడ కనకదుర్గమ్మ త్రిమూర్తుని కాదు సర్వదేవతలను కూడా చాలా వరకు మాత్రం వరాలు ఇచ్చింది. ఒకానొక కాలంలో మాత్రం కరెక్ట్ ఒక రాక్షసుడి వల్ల త్రిమూర్తుల వల్ల కూడా కాలేదు వధించడానికి చాలా వరకు ఇబ్బందులు పెట్టిండు. అసంటిది మాత మాత్రం సంహరించింది. అలాంటి వరం కూడా ఉంది. శక్తిగల దేవత మన అష్టదశ పురాణాలు ఈ అమ్మవారి చరిత్ర చాలా పెద్దగా ఉంది. చెప్పుకుంటూ పోవాలంటే కొన్ని గంటలు పడుతుందండి. అలాగే పాండురంగ స్వామి వచ్చిండు. వృషభ రాశి వారి జాతకం చెప్పాలంటే ఆదాయం 7, ఖర్చు 7, సాయం చేసేది 4, ఇబ్బంది పెట్టేది 5. వీరి గ్రహస్థితి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉందండి. నవగ్రహాల్లో 6 గ్రహాలు మంచిగా ఉన్నాయి. అలాగే 3 గ్రహాలు మంచిగా లేవు. విద్యాకారకుడు విద్యాస్థానంలో మంచిగా ఉంది గురుగ్రహం. అలాగే సంతానకారకుడు సంసారకారకుడు భోగకారకుడు విలాసకారకుడు సుఖకారకుడు శుక్రగ్రహం కూడా మంచిగా ఉంది. స్త్రీలకు పురుషులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంగళాకారకుడు అంటే కుజగ్రహం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇక ఆలోచనకారకుడు శక్తికారకుడు గుణకారకుడు అలాగే మాత్రం అన్ని విషయాల్లో మాత్రం క్లియర్గా ఉండే గ్రహం చంద్రగ్రహం బాగాలేదు. దానివలన ఈ అమావాస్య రకంగా పుణ్యం ఒక రకంగా ఉంటుంది. పౌర్ణమి టైంలో ఇబ్బందులు ఉంటాయి, అమావాస్య టైంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి రవిగ్రహం కూడా మాత్రం అనుకూలంగా లేదు. అందువలన వీరికి నీలాప నిందలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అపకీర్తి పాలయ్యే అవకాశం ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే బుధగ్రహం చాలా వరకు అనుకూలంగా ఉండదు. వీరి పేరు మీద కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సమస్యనైనా సరే జ్యోతిష శాస్త్ర ప్రకారమే కాకుండా వాస్తుశాస్త్ర ప్రకారమే కాకుండా గవ్వల శాస్త్రం ప్రకారం కాకుండా మన జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని వేల రకాలు ఉన్నాయండి జ్యోతిష్యం చెప్పే విధానం. అలాగే కాకుండా వీరి బుద్ధి మార్గంతో సైన్స్ మార్గంతో కూడా ఒక దారికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో కలిసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ధనార్థులు అంటే ధనం సంపాదించేవారు నిలబెట్టుకునేవారు నిలకడ ఉంటుంది. సంసారపక్షం భార్యాభర్తలతో నడుస్తున్న చిక్కులు చికాకులు పటాపంచలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతాన బలం కోరుకునే వారికి సంతానం లేని వారికి లేదా మాత్రం ఫలానా సంతానం కలగాలి దేవుడని తెలుసుకుని ఉన్నవారికి వారి మనోవాంఛ సిద్ధి ఫలప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. అంటే వాళ్ళ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని అర్థం అండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి పేరు మీద మాత్రం పాండురంగ స్వామిని బెజవాడ కనకదుర్గమ్మని షిరిడి సాయిబాబాని నిత్యం మనస్ఫూర్తిగా 5 నిమిషాలన్నా కొలవాలండి. కానీ మాత్రం వీలైతే గుడిలో కొలవండి సద్బ్రాహ్మణుని పట్టుకొని. లేకుంటే మన ఇల్లే గుడి అనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ గంటల తరబడి మాత్రం ఏష్టపడుతూ కోప్పడుతూ అశ్రద్ధ పడుతూ అసహనం పడుతూ పూజలు చేయడం కంటే మాత్రం శ్రద్ధగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఒక యోగా ధ్యానం చేస్తున్నట్టు మన చిన్న పనులు చేస్తూనే ఉంటాం. మనం స్నానం చేయటం కానీ అది కానీ ఇది కానీ మన పర్సనల్ పనులు మామూలు చేస్తూనే ఉంటాం. అలాగే పూజ విధానం కూడా నిదానంగా ఒక మాత్రం 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా సరే మాత్రం సహనంతో చేయండి. చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో స్త్రీలకు అధికమైన ఫలితం ఉంటుంది. పెద్దల ఆస్తి వచ్చేవారికి తప్పకుండా వారు వచ్చే యోగం ఉంటుంది. మొత్తం రాదండి, వారికి ఎంత వచ్చేది ఉందో అంతే వస్తుంది. ఇంకోటి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం షేర్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి, స్టాక్ మార్కెట్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే
100 ఇస్తే 10,000 వస్తాయి, 10,000 ఇస్తే ₹1,00,000 వస్తాయి, 1,00,000 ఇస్తే 10 లక్షలు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్లు చాలా వస్తుంటాయి. వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం అలా పోతే మాత్రం ఉన్నది పోతుంది, ఉంచుకున్నది కూడా పోతుంది. చాలా వరకు మాత్రం తిరుపతికి వెళ్ళకుండానే బోడగుండు చేసుకున్నట్టు అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనిషి ఆశాజీవి అండి. ఆశ పెరిగిందనుకో దురాశ అవుతుంది. ఆ దురాశలో మనం ఏం చేస్తామంటే ఫ్రీగా వస్తుందంటే మాత్రం ఎవరికైనా సరే ఆశ ఉంటుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. ఫ్రీగా వస్తుందంటే ఉన్నవారు కావచ్చు, పేదవారు కావచ్చు, లేనివారు కావచ్చు, మధ్యతరగతి వారు కావచ్చు, మతి లేనివారు కావచ్చు, మైండ్ ఉన్నవారు కావచ్చు, మేధావులు కావచ్చు. ఒక్కోసారి సొంటి వారైనా సరే ₹1,00,000 గుర్రం కూడా బురదలో కాలు పెడుతుందండి. అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్లో మోసం చేసేవారు తరసపడతారు మీ జాతకంలో ఖచ్చితంగా. కానీ మాత్రం శాస్త్రపదంగా ఉంది, జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ లోను పొందాలనుకునే వారికి, స్థానం పొందాలనుకునే వారికి, ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి, అలాగే ఉద్యోగం పొందాలనుకునే వారికి, లేదా మాత్రం పర్మనెంట్ కాని వారు పర్మనెంట్ కావాలనుకునే వారికి, కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తున్న వారికి, బకాయిలు వచ్చేవారికి, లేదా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పెద్దల ఉద్యోగం వీరికి రావాలనుకునే వారికి, రిటైర్మెంట్ నుంచి మాత్రం విముక్తి కావాలనుకునే వారికి, రిటైర్మెంట్ సొమ్ము వచ్చేవారికి, పింఛన్ డబ్బులు వచ్చేవారికి, ఇలాంటి సంఘటనలు ఉన్నవారు భగవంతుడి దయ వలన మాత్రం ఈ నెలలో మాత్రం తప్పకుండా మంచిగా అయ్యే అవకాశం ఉంది. అలాగే మాత్రం కొన్ని భూములు, జాగలు, లిటికేషన్లు ఇలా పడుతూ ఉంటాయండి. దాయాదులతో కానీ, దగ్గర వాళ్ళతో కానీ, కులపోళ్ళతో కానీ, లేకుంటే ఎవరితో ఒకరితో లిటికేషన్లు పడుతూ ఉంటాయి. అటు కాదు ఇటు కాదు కొన్ని వేళ్ల తరబడి కోర్టు కేసులోనే నడుస్తూ ఉంటాయి. అందులో మాత్రం లాయర్లది మాత్రం ఎటు చెప్తే అటు ఇంటనే ఉంటారండి. లాయర్లకు మాత్రం ఫలితం ఉంటుంది, వారికి ఇబ్బంది ఉంటుంది. అసలు సంఘటనలు ఉన్న వారికి కూడా మాత్రం మంచిగా అయ్యే అవకాశం ఉన్నది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆ వెంకటేశ్వర స్వామిని, అలాగే మాత్రం వారి పేరు మీద మాత్రం వారి జాతకంలో షిరిడి సాయిబాబాని, అలాగే పాండురంగ స్వామిని కొలవడం చాలా వరకు మంచిది. వీరి జ్యోతిష్యంలో శనగలు దానం చేయాలండి. వృషభ రాశి వారు శుక్రవారం అనుకూలం ఉంటుంది వీరి జాతక బలంలో. అలాగే వీరి జాతకంలో ప్రేమ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రేమకు ఆకర్షణకు చాలా తేడా ఉంటుంది. కొందరు అట్రాక్షన్లో పడేసి కూడా దెబ్బతీసేవారు ఉంటారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర పోలిక ఉంటుందండి ప్రేమకు ఆకర్షణకు. కరెక్ట్ చక్కెర బెల్లం లెక్క ఉంటుంది. కానీ చక్కెర కొద్ది వాడితే చాలా మంచిది, బెల్లం ఎక్కువ వాడినా ఏం కాదు, అలాంటిది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాత్రం మీరు జ్యోతిష్య బలంలో మాత్రం శనగలు దానం చేయాలి, అమ్మవారికి పూజ చేయాలి, కులదేవతకు పూజ చేయాలి. చాలా శుభయోగాలు ప్రాప్తిస్తాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలాలు కలుగుతాయండి. శుభం భూయాత్.